రాష్ట్రంలో ఇంటర్ విద్యా ఫలితాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓవరాల్ రాష్ట్రంలో 70%, ఇంటర్ సెకండ్ ఇయర్ 80% మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈరోజు ఇంటర్లో మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఒకసారి పరిశీలిస్తే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ రాని విధంగా ఈరోజు ఫలితాల శాతం పెరగటం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పరిపాలనని సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ విద్యా విధానంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణ వల్ల ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు, అదేవిధంగా కాలేజీ గర్ల్స్ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి ఈరోజు ఉత్తమ ప్రతిభని కనపరచడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన తణుకులో ఉన్నటువంటి కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించి ముఖ్యంగా పేద విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలు సాధించి ఇంటర్ సెకండ్ ఇయర్లో అందరూ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ దాదాపు 10 మంది విద్యార్థుల పైగా ఏ గ్రేడ్లు సాధించి వారందరూ కూడా ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న విద్యా వ్యవస్థని పటిష్టం చేసి అన్ని రకాలుగాను కూడా సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి విద్యార్థిని కూడా ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రులుగా ఆయన వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ కళాశాల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలు సాధించే విధంగా కూడా ఆయన చేసినటువంటి సూచనలు కానీ ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ ఈరోజు వారందరిలోనూ కూడా ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి వారందరూ కూడా ఉత్తమంగా ప్రతిభని కనపరచడానికి ఉపయోగపడిందని సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, పేద విద్యార్థులందరూ కూడా సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదగాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆశయం. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి ఈరోజు అన్నీ కూడా విద్యార్థులకి ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మన తణుకుకి సంబంధించినటువంటి ఈరోజు విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభను కనబరిచిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీనికి కృషి చేసినటువంటి కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ గారికి, సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో లేని విధంగా ఈరోజు ఫలితాలన్నీ కూడా బాగా వచ్చి అందరూ కూడా మరింత ప్రతిభను కనపరచడం ఈరోజు చాలా సంతోషించదగినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే ఇంటర్మీడియట్లో ఇటువంటి ఫలితాలు సాధించారో వారందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని అందుకోవాలని, వారందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలో అనేక మంది విద్యార్థులు ఈరోజు మంచి ప్రతిభ కనపరిచి దాదాపు 98.5% వరకు కూడా రిజల్ట్స్ని సాధించారు. 99% రిజల్ట్స్ని సాధించారు. వారందరికీ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.